మహబూబ్ నగర్ సమీపంలో పెద్ద అదిర్యాల్ అనే విలేజ్‌కి పక్కన ఒక కొండపైన వెలిసిన అద్భుతమైన క్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. దీన్నే శివక్షేత్రంగా ఇక్కడ వాళ్ళు పరిగణిస్తుంటారు. మీకు కంటిన్యూగా 2, 3 కిలోమీటర్స్ వరకు ఇలా మట్టి రోడ్డే కనిపిస్తుందనమాట. మట్టి రోడ్‌లో మీరు రావాల్సి ఉంటుంది. ఆ కనిపిస్తున్న బోర్ దగ్గర కాళ్ళైతే వాష్ చేసుకోవడానికనమాట. కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీరు కుడివైపుకి చూస్తే మీకు ఒక 2 ఆలయాల్లాగా కనిపిస్తాయి. బట్ అవి ఆలయాలైతే కాదు. ఒకటొచ్చేసి అది ఒక అమ్మవారి ఆలయం. దాని పక్కనొచ్చేసి ఆ టెంపుల్ వాళ్ళ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి రూమ్ అయ్యుండొచ్చు. ఈ కనిపిస్తున్న మెట్లొచ్చేసి ఆలయం పైకి వెళ్ళడానికనమాట. మీకు అంతకన్నా ముందు ఇక్కడున్న అమ్మవారినైతే మీకొకసారి చూపిస్తాను. పేరు ఎవరన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ అమ్మవారి పేరైతే తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు శివాలయానికి అయితే రావడం జరిగింది. ఎండలు ఎట్లున్నాయి అంటే మామూలుగా లేవు ఎండలు. మీరెవరైనా టెంపుల్కి రావాలి అని అనుకున్నప్పుడు దయచేసి ఎర్లీ మార్నింగే రండి. ఇప్పుడు టైం అరౌండ్ 12 వస్తుంది ఎగ్జాక్ట్గా మధ్యాహ్నము. అసలు ఎండ ఏ విధంగా ఉందంటే మామూలుగా లేదు. జర్నీలో అంత అనిపించట్లేదు, కానీ ఇక్కడ వెహికల్ అక్కడ పార్క్ చేసాను చూసారా, అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి. వచ్చి కూర్చున్న తర్వాత అసలు ఇక్కడే కూర్చోవాలి అన్నట్టు అనిపిస్తుంది. సో ఒక 5 మినిట్స్ నుంచి అయితే ఇక్కడే కూర్చున్నా, ఏం అర్థం కావట్లేదు అనమాట. అదిగాక ఒక్కడనే వచ్చాను, ఇంకా పైకి కూడా వెళ్ళలేదు. మెట్లు అక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా అనమాట. మీకు పైకి వెళ్ళిన తర్వాత విజువల్స్ అన్నీ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ మెట్లు ఎక్కే సమయంలో మీకు ఈ ఆలయ చరిత్ర గురించి నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి కొన్ని అయితే మీకు చెప్తాను. తెలంగాణలో ఉన్న చాలా రామలింగేశ్వర స్వామి ఆలయాలు మాదిరిగానే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా రామాయణంతో సంబంధం ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినట్లు ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. ఆ రావణుణ్ణి సంహరించిన తర్వాత తనకు వచ్చిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించేవాడు అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. తెలంగాణ వాడుక భాషలో గుట్ట అంటే కొండ అని అర్థం అన్నమాట. పురాతన కాలంలో ఋషులు, యోగులు ఇదే కొండపై తపస్సు చేసేవాళ్ళు. అలాగే శివారాధన కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేది. అందువల్ల మొదట ఇది చిన్న శివలింగం ఉన్న స్థలం, తర్వాతే ఇది ఆలయంగా అభివృద్ధి చెందిందన్నమాట. ఈ ఆలయానికి ఖచ్చితమైన శాసనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణలోని ఇలాంటి ఆలయాల ఆధారంగా చరిత్రను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయం మధ్యకాలం అంటే మోడర్న్ ఏజ్లో బిట్వీన్ 1000 to 1500 AD చాళుక్యులు, కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఇక్కడ వాళ్ళు భావిస్తుంటారనమాట. రాజుల కాలం నాటిది కనుక మనకి ఎక్కువగా రాతి నిర్మాణాలు, మండపాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాతి కాలంలో గ్రామ ప్రజలు, భక్తులు కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మెట్లు, గోపురం మొదలైనవి. ఇప్పుడు మీరు చూస్తున్న మెట్లు ఇవే అన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటంటే ఈ శివలింగానికి అభిషేకాలు జరిపిన తర్వాత వాళ్ళకున్న పాపాలు తొలగిపోతాయని, వివాహ సమస్యలుంటే అవి తొలగిపోతాయని, అలాగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం అన్నమాట. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే ఇప్పుడు మనకి జరుగుతుంది కదా, ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. అలాగే ప్రతి సోమవారం ఇక్కడ శివలింగానికి వచ్చి అభిషేకం చేసి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట.
ఈ మొత్తం మెట్లు కౌంట్ వచ్చేసి దాదాపు 350 నుంచి 400 వరకు అయితే ఉండొచ్చు. ఎక్కేసరికి అయితే ఆయాసం వచ్చిందనమాట అంతటి ఎర్రటి ఎండలో. కానీ ఇదంతా ఎక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ వ్యూ చూసిన తర్వాత ఎక్కిన కష్టం అంతా అందులో కరిగిపోయిందనమాట. అంత బాగా అనిపించింది లొకేషను చూడంగానే. తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా కొంచెం దూరం అయితే ఉంది. అదేంటి ఆలయం అని చెప్పి ఆరు బయట చూపిస్తున్నావు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇదొచ్చేసి పైన శివలింగం ఉంది కదా! సో, దాని నమూనా అనమాట. కింద కూడా ఒకటి ప్రతిష్ఠించి ఉంది. కింద ఉన్న ఈ నమూనా శివలింగానికి కూడా పైన ఏ విధంగా అయితే పూజలు, అభిషేకాలు జరుగుతాయో ఈ శివలింగానికి కూడా సేమ్ అలాగే జరుగుతాయి. అయితే ఇంత పైకి వచ్చి ఎక్కలేని వాళ్ళకి వీలుగా ఉండడానికి కింద కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో గణపతి యొక్క ఆలయం అనమాట. ఆ శివాలయం ఎదురుగానే గణపతి యొక్క ఆలయం అయితే ఉంటుందన్నమాట. మీరిప్పుడు చూస్తున్నది గణపతుడి విగ్రహం అనమాట. మనం ఏ ఆలయానికి వెళ్ళినా మొదట గణపతిని దర్శించుకున్న తర్వాతనే మిగతా ఆలయాలన్నీ దర్శించుకుంటాము. ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారం అనమాట. ఫైనలీ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరాముడు తన చేతులతో స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. దీన్ని చూడ్డానికే నేను ఇంత దూరం వచ్చానన్నమాట. చాలా ఆనందంగా ఉంది చూసేసరికే. ప్రకృతి ఒడిలో ఉన్న ఇలాంటి అద్భుతమైన ఆలయాల్ని మీరు కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతోటే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుందనమాట. చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి వీలున్న సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆలయాల్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆలయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.